Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, Telugu నేర్చుకుందాం 15 పుస్తకాలతో 1500 రూపాయలు, 15 books 1500 rupees. ఇది పూర్తిగా చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా చదువుకునే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు, బిజినెస్ చేస్తున్న వారు కావచ్చు, ముఖ్యంగా గృహిణులు కావచ్చు, అమ్మ, తాత, అవ్వ, అసలు చదువుకోలేదు అనే ఎవరైనా సరే వారందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలు మీకు అందజేయడం జరుగుతుంది. 1500 రూపాయలండి. కంప్లీట్గా పూర్తిగా మీరు తెలుగు నేర్చుకోగలరు. మా ఈ 15 పుస్తకాల ప్యాక్ మీకు కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. రాము 9390495239. మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలలో బుక్ నెంబర్ 1 తెలుగు అక్షరమాల అనేటువంటి పుస్తకాన్ని కంప్లీట్ చేసుకున్నాం, పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు బుక్ నెంబర్ 2కి వస్తున్నాం. ఈ బుక్ నెంబర్ 2 వచ్చేసి అచ్చులు మరియు హల్లుల పదాలు. 51 పేజీలు ఉన్నాయండి ఈ బుక్ నెంబర్ 2లో. దయచేసి ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో 1 నుండి 14 పేజీల వరకు నేర్చుకోబోతున్నాం. పేజ్ నెంబర్ 1 నుండి 14 వరకు అచ్చుల పదాల గురించి తెలుసుకోబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. కమాన్ స్టార్ట్. దయచేసి ఈ పుస్తకాన్ని చేతిలో పెట్టుకోండి. బుక్ నెంబర్ 2 అచ్చులు మరియు హల్లుల పదాలు, 2వ పుస్తకం. పేజ్ నెంబర్ 1 తెలుగు వర్ణమాల. తెలుగు వర్ణమాల అంటే 52 అక్షరాలు అని తెలుసుకోండి. తెలుగు వర్ణమాల అంటే 52 అక్షరాలు ఉంటాయి. ఈ 52 అక్షరాలు 2 రకాలుగా విభజించారు. 52 అక్షరాలను 2 రకాలుగా విభజించారు. ఒకటి అచ్చులు అంటారు, రెండవది హల్లులు అంటారు. అచ్చులేమో 16 ఉన్నాయండి, 16 అచ్చులు ఉన్నాయి. అలాగే హల్లులేమో 36 ఉన్నాయండి, 36 హల్లులు ఉన్నాయి. మొత్తం కలిపితే అంటే 16 అచ్చులు 36 హల్లులు మొత్తం కలిపితే 52 అక్షరాలు. ఈ 52 అక్షరాలను మొత్తం కూడా తెలుగు వర్ణమాల అని అంటారు. సో మనం తెలుగు నేర్చుకోవాలంటే మనకు ప్రారంభంలో ఈ 52 అక్షరాలన్నీ కూడా వచ్చి ఉండాలి, నేర్చుకొని ఉండాలి. సో తెలుగు వర్ణమాల 52 అక్షరాలండి. ఆ 52 అక్షరాల్లో 16 అచ్చులు 36 హల్లులు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు 2వ పేజీ చూడండి. అచ్చులు 16 ఉన్నాయి. అవి ఏంటి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అచ్చులు 16 అ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రూ, ఏ, ఐ, ఓ, ఔ, అహా. ఇలా మీరు కూడా ఈ 16 అచ్చులను ఒక స్లేట్ మీదనో నోట్స్లోనో నీట్గా రాసుకొని మరీ ప్రాక్టీస్ చేయండి. అచ్చులు 16 అ, ఆ, ఈ, ఉ, ఊ, రు, రూ, ఏ, ఐ, ఓ, ఔ, అహా. పూర్తిగా ఇవి మీకు వచ్చేంత వరకు బాగా చక్కగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెక్స్ట్ పేజీకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు 3వ పేజీ ఓపెన్ చేసుకోండి. హల్లులు 36. 2వ పేజీలో అచ్చులు 16 చూసాం. ఇప్పుడు హల్లులు 36. అవి ఏంటి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, పలకడం కూడా చూడండి. క, ఖ. మొదటిది
మామూలుగా జనరల్గా పలకాలి. రెండవది ఒత్తక్షరం అన్నమాట, కొంచెం గట్టిగా పలకాలి, ఒత్తి పలకాలి అంటారు కదా, అలాగా ఒత్తక్షరాలు అంటారు. చిన్న క పెద్ద ఖ అని కూడా అంటారు. క ఖ, గ ఘ, జ్ఞ జ్ఞ. ఈ ఐదోది ఉంది చూసారా, అది జ్ఞ. క ఖ గ ఘ జ్ఞ. అలాగే రెండవ లైన్ చ ఛ, చిన్న చ పెద్ద ఛ, చ ఛ. జ ఝ, ఇని. ఈ ఐదోది ఇని అని పలకాలి, ఈ ఉన్నట్టుంటుంది కాబట్టి ఇని అలా గుర్తుపెట్టుకోండి. చ ఛ, జ ఝ, ఇని. మూడవ లైన్ ట ఠ, డ ఢ, అణ. ట ఠ, డ ఢ, అణ. అలాగే నాలుగవ లైన్ థ థ, ద ధ, న. థ థ, ద ధ, న. ఐదవ లైన్ ప ఫ, బ భ, మ. ప ఫ, బ భ, మ. అలాగే ఆరవ లైన్ చూడండి, 6, 7. య ర ల వ షే ష స హ అళ క్ష బండిర. మరొకసారి య ర ల వ షే ష స హ అళ క్ష బండిర. ఇలా మొత్తం ఇవి హల్లులు అంటారు. 36 అక్షరాలు, హల్లులు 36 ఉన్నాయండి. క ఖ గ ఘ జ్ఞ, చ ఛ జ ఝ, ఇని. ట ఠ, డ ఢ, అణ. త థ, ద ధ, న. ప ఫ, బ భ, మ. య ర ల వ షే ష స హ అళ క్ష బండిర. ఇలా పూర్తిగా నేర్చుకోండి, హల్లులన్నీ రావాలి. హల్లులు 36 అక్షరాలు. వీటన్నింటినీ బాగా నోట్స్లో రాసుకొని సొంతంగా చెప్పేటట్టుగా ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 4 ఆ అనేటువంటి అక్షరానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన పదాలను చూడబోతున్నాం. ఆ లా, అలా. ఆ లా, అలా. అను, అను. అను, అను. అరక, అరక. అరక, అరక. అరటి, అరటి. అరటి, అరటి. అనిత, అనిత. అనిత, అనిత. అరుణ, అరుణ. అరుణ, అరుణ. అనూష, అనూష. అనూష, అనూష. అటక, అటక. అటక, అటక. అమల, అమల. అమల, అమల. అనసూయ, అనసూయ. అనసూయ, అనసూయ. అలాగే ఇప్పుడు పేజ్ నెంబర్ 5
5వ పేజీలో ఉన్నాము. ఆ పెద్ద ఆ ఆకు సంబంధించినటువంటి ముఖ్యమైన పదాలు. ఆమె 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 ఆమె. ఆవు 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 ఆవు. ఆడ 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 ఆడ. ఆశ 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 ఆశ. ఆట 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 ఆట. ఆయన 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 ఆయన. ఆకలి 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 ఆకలి. ఆవకాయ 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 ఆవకాయ. ఆలాపన 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 ఆలాపన. ఆచారము 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 ఆచారము. అలాగే ఇప్పుడు పేజ్ నంబర్ 6 ఈకు సంబంధించిన చిన్న ఈకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పదాలను చూడబోతున్నాం. ఇది 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 ఇది. ఇలా 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 ఇలా. ఇటుక 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 ఇటుక. ఇసుక 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 ఇసుక. ఇనుము 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 ఇనుము. ఇరుకు 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 ఇరుకు. ఇచట 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 ఇచట. సున్నపు ఇంపు సున్నపు ఇంపు. సున్నత ఇంత ఇంత సున్నత ఇంత. సున్నా ఇతిహాసం ఇతిహాసం సా పక్కన సున్నా వస్తే సం ఇతిహాసం. ఇప్పుడు పేజ్ నంబర్ 7 7వ పేజీ ఓపెన్ చేసుకోండి. పెద్ద ఈ పెద్ద ఈకు సంబంధించిన పదాలు ఇప్పుడు చూద్దాం. ఈగా 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 ఈగా. ఈమె 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 ఈమె. ఈత 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 ఈత. ఈలా 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 ఈలా.
ఈక 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 ఈయన 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 ఈనాడు 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 ఈసారి 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 రా పక్కన సున్నా ఈతరం రా పక్కన సున్నా ఈతరం ఈశా నాకు యావత్తు న్య ఈశాన్య ఒక సున్నా న్యాకు పక్కన సున్నా పెడితే ఈశాన్యం ఈశాన్యం ఈశా నాకు యావత్తు సున్నా ఈశాన్యం. ఇప్పుడు పేజ్ నెంబర్ 8 8వ పేజీ చూడండి. ఊ చిన్న ఊకు సంబంధించిన పదాలను ఇప్పుడు చూడబోతున్నాం. ఉమా 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 ఉషా 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 ఉరి 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 ఉడుత 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 ఉరుము 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 ఉడుకు 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 ఉగాది 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 ఉపాయం యాకు సున్నా యం ఉపాయం 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 ఉబలాటాకు సున్నా టం ఉబలాటం ఉబలాటాకు సున్నా ఉబలాటం ఉషోదయాకు సున్నా యం ఉషోదయం ఉషోదయాకు సున్నా యం ఉషోదయం. ఇప్పుడు పేజ్ నెంబర్ 9 9వ పేజీ చూడండి. పెద్ద పెద్ద ఊకు సంబంధించిన పదాలు చూద్దాం. ఊరు 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 ఊడ 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 ఊగు 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 ఊయల 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 ఊపిరి 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 ఊపిరి. ఇప్పుడు 10వ పేజీ చూడండి. రు రు చిన్న రు అంటారు. రూకు సంబంధించిన పదాలు చూద్దాం. ఎక్కువగా లేవండి. ఋషి 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 ఋతువు ఋతువు
ఋతువు ఋతువు. అలాగే పెద్ద రు దీనికి పదాలేమీ దొరకలేదు. ఒకవేళ మీకేమన్నా తెలిసినట్టయితే కనుక కింద కామెంట్ బాక్స్లో రాయండి, మేము నెక్స్ట్ టైం సరి చేస్తాం. ఇప్పుడు పేజ్ నెంబర్ 11 11వ పేజీ చూడండి. ఏ చిన్న ఏ ఏకి సంబంధించిన పదాలు ఇప్పుడు చూద్దాం. ఏ లా ఎలా ఏ లా ఎలా. ఏ టు ఎటు ఏ టు ఎటు. ఏ గురు ఎగురు ఏ గురు ఎగురు. ఏ లుక ఎలుక ఏ లుక ఎలుక. ఏ పక్కన సున్నా ఎం త ఎంత ఎంత. ఏ పక్కన సున్నా వస్తే ఎంత ఎంత. ఏ పక్కన సున్నా చు ఎంచు ఎంచు. ఏ పక్కన సున్నా చు ఎంచు. ఏ డమ ఎడమ ఏ డమ ఎడమ. ఏ ని మీ ది ఎనిమిది ఏ ని మీ ది ఎనిమిది. ఏ గుమతి ఎగుమతి ఏ గుమతి ఎగుమతి. ఏ నా లేని ఎనలేని ఏ నా లేని ఎనలేని. ఇప్పుడు 12వ పేజీ చూడండి. పేజ్ నెంబర్ 12 పెద్ద ఏ పెద్ద ఏకు సంబంధించిన పదాలు. ఏమి 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 ఏమి. ఏసు 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 ఏసు. ఏనుగు 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 ఏనుగు. ఏమిటి 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 ఏమిటి. ఏ చోట ఏ చోట ఏ చోట ఏ చోట. ఏకము 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 ఏకము. ఏమని 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 ఏమని. ఏడుపు 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 ఏడుపు. ఏ విధము ఏ విధము ఏ విధము ఏ విధము ఏ విధము. ఏ కా పక్కన సున్నా కాంతము ఏ కాంతము ఏకాంతము. ఏ కా పక్కన సున్నా తము ఏకాంతము. ఇప్పుడు పేజ్ నెంబర్ 13 పేజ్ నెంబర్ 13 ఓపెన్ చేయండి. ఐదు
5 ఓ ఓ వంటే ఓ పక్కన సున్నా పెడితే వంటే వంటే ఓ వంటే ఓ పెద్ద ఓ ఓడా ఓడా పెద్ద ఓ ఓడా ఔ ఔ ఔషధము ఔషధము ఔ ఔషధము ఔషధము ఔ ఔషధము. ఇప్పుడు పేజ్ నంబర్ 14 చివరి పేజీ 14వ పేజీ ఓపెన్ చేసుకోండి. అమ్కు సంబంధించిన పదాలు అందం 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 ఆ పక్కన సున్నా దా పక్కన సున్నా అందం. అంతం ఆ పక్కన సున్నా తా పక్కన సున్నా అంతం అందం అంతం. ఇక చివరిగా అహా అహా దీనికి కూడా దీనికి సంబంధించిన పదాలు అయితే లేవు. ఇది అహా అని పలకాలి. ఎవరికైనా ఇవి కాకుండా ఇంకా ఎక్కువగా పదాలు తెలిసిన వారు ఎవరైనా ఉంటే మీరు దయచేసి కింద ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కొన్ని పదాలు రాయండి. ఓకే, నెక్స్ట్ టైం మా పుస్తకంలో వాటిని జాయిన్ చేస్తాం. మై డియర్ స్టూడెంట్స్, తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలతో 1500 రూపాయలు, 15 బుక్స్ 1500 రూపీస్. ఇది పూర్తిగా చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా చదువుకునే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు బిజినెస్ చేస్తున్న వారు కావచ్చు, ముఖ్యంగా గృహిణులు కావచ్చు, అమ్మ తాత అవ్వ అసలు చదువే చదువుకోలేదు అనే ఎవరైనా సరే వారందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలు మీకు అందజేయడం జరుగుతుంది. 1500 రూపాయలండి. కంప్లీట్గా పూర్తిగా మీరు తెలుగు నేర్చుకోగలరు. మా ఈ 15 పుస్తకాల ప్యాక్ మీకు కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. రాము 9390495239.